ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న కవిత ఇక అస్త్రశస్త్రాలను పదును పెట్టబోతున్నారా? జాగృతి బృందంతో కలిసి తెలంగాణ అంతటా జంగ్ చేయబోతున్నారా? బీసీ కులగణను ఆయుధంగా చేసుకుని సర్కారుపై చెలరేగబోతున్నారా? ఇక లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి బయటకు వచ్చిన చానాళ్ల తర్వాత పొలిటికల్ స్క్రీన్ మీద మెరిసిన కవిత తన యాక్షన్ ప్లాన్ ను ఎలా రూపొందించుకుంటున్నారు? ఇక ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. ఇంతకీ కవిత ఆలోచన ఏంటి? ఆమె అడుగులు ఎలా ఉండబోతున్నాయి? వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ బెయిల్ పై వచ్చాక కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. జైలులో ఉండగా అనారోగ్య సమస్యలు ఎదురు కావడంతో ఇన్నాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో బీసీ కులగణన అస్త్రంగా చేసుకుని పొలిటికల్ రీఎంట్రీకి రెడీ అయ్యారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ అంతటా కులగణన సర్వే జరుగుతోంది. ఇటీవల కవిత నివాసంలో కూడా అధికారులు కులగణన సర్వే చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఆ ఫోటోలు రిలీజ్ చేశారు. అయితే ఇక్కడే వచ్చిన లాజిక్ ఉంది. జైలు నుంచి బయటకు వచ్చాక కవిత మీడియా కంట పడకుండా తిరిగారు. కానీ ఇప్పుడు కులగణనకు సంబంధించిన ఫోటోలు ఆమెనే స్వయంగా బయటకు రిలీజ్ చేయడంతో పొలిటికల్ రీఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టేనని పార్టీ వర్గాలంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు విరోచిత పోరాటం చేస్తున్నారు. సీఎం రేవంత్ ను ప్రతి విషయంలోనూ ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు నేతలకు కవిత తోడైతే మరింత జోష్ వచ్చే అవకాశం ఉందని గులాబీ నేతలంటున్నారు. అదీకాక లిక్కర్ స్కామ్ లో విడుదలై బయటకు వస్తూనే మోదీ సర్కార్పై కవిత యుద్ధం ప్రకటించారు. రానున్న రోజుల్లో మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తారని ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు ఆమె గనుక రంగంలోకి దిగితే సీను సితారే అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. నిజానికి కవిత పొలిటికల్ రీఎంట్రీపై రకరకాల ప్రచారాలు జరిగాయి. రీఎంట్రీ దసరాకు ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అనారోగ్యం వల్ల రెస్ట్ తీసుకుంటున్నారని వాళ్లే ప్రకటించారు. అయితే ఇటీవల కవిత ఆరోగ్యం కుదుటపడడంతో తిరిగి పాలిటిక్స్ పై దృష్టి పెట్టారని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఇందులో భాగంగానే కవిత కులగణనకు సంబంధించిన ఫోటోలు బయటకు రిలీజ్ చేసి జాగృతిని జాగృతం చేశారని అంటున్నారు. అదేగాక కవిత జైలుకు వెళ్లక ముందు బీసీల పక్షాన పోరాటం చేశారు. పూలే ఫ్రంట్ ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కోసం ప్రయత్నించారు. ఇప్పుడు ఇదే ఎజెండాగా ముందుకు వచ్చారు. ఇందులో భాగంగానే ప్రతిరోజు బీసీ సంఘాల నేతలతో కవిత సమావేశమయ్యారు. బీసీల సమస్యలను అడిగి తెలుసుకుంటూ నోట్ చేసుకుంటున్నారు. అంతేకాదు బీసీల సమస్యలు పరిష్కారం కోసం వారి సలహాలు, సూచనలను తీసుకుంటున్నారు. సమగ్ర కుటుంబ సర్వేతో బీసీ జనాభాను బట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం రేవంత్ సర్కార్ బీసీ డెడికేటెడ్ కమిషన్ ను నియమించింది. ఆ కమిషన్ సైతం ఉమ్మడి జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది. జాగృతి ఆధ్వర్యంలో కవిత బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే దీక్షా దివస్ లో కూడా కవిత పాల్గొంటారని గులాబీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ జాగృతిని కూడా కవిత మళ్లీ యాక్టివ్ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. గతంలో తెలంగాణ జాగృతి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించిన కవిత జైలుకెళ్లాక జాగృతి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్టే జాగృతిని కూడా మరోసారి యాక్టివ్ చేసేందుకు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఏమైనా కవిత త్వరలోనే బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారన్నది నిజం. నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవిత ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. మరి రాబోయే రోజుల్లో జాగృతి ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తారా, లేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా? ఇంతకీ రాజకీయంగా కవిత కథం తొక్కే యాక్షన్ ఎలా ఉండబోతుందో వెయిట్ అండ్ సీ.